ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. మే 10 సాయంత్రం 5 గంటల నుండి ఇరు దేశాల సైన్యాలు ఎలాంటి దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. అయితే మరోసారి పాక్ కాల్పుల విరమణకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబద్ధాలు చెప్పింది. మే 7 నుండి ఇండియా పాకిస్తాన్ కి బాగా దెబ్బ కొట్టింది. కానీ తమ ఓటముల్ని దాచుకుని గొప్పగా కనిపించడానికి పాకిస్తాన్ అబద్ధాలు చెబుతూనే వస్తుంది. భారత ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాకిస్తాన్ బూటకాలన్నీ కూడా బట్టబయలు చేసింది. 4 రోజుల్లో పాకిస్తాన్ 14 బూటకాలు ఎలా బట్టబయలయ్యాయో చూద్దాం. పాకిస్తాన్ అబద్ధం నెంబర్ 1. మే 7 ఇండియా పాకిస్తాన్ POKలోని 9 టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేసింది. 100కు పైగా టెర్రరిస్టులు చనిపోయారు. కానీ పాకిస్తాన్ కేవలం 24 మంది మాత్రమే చనిపోయారని, 46 మంది గాయపడ్డారని చెప్పింది. ఇక పాకిస్తాన్ చెప్పిన రెండవ అబద్ధం ఇండియా దాడిని తక్కువ చేసి చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ముందుగా 3 చోట్ల దాడి జరిగిందని చెప్పింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ 5 చోట్ల దాడులు జరిగాయని ఒప్పుకున్నారు. ఆ తర్వాత 6 చోట్ల 24 దాడులు జరిగాయని చెప్పారు. ఇక పాకిస్తాన్ చెప్పిన మూడవ అబద్ధం ఏంటంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుల్మెర్కి ఇండియన్ ఫైటర్ జెట్ని కూల్చేశామని, ఇండియన్ సైనికుల్ని బంధించామని చెప్పారు. ఆధారాలు అడిగితే సోషల్ మీడియాలో ఉంది అన్నారు. ఇక పాకిస్తాన్ చెప్పిన 4వ అబద్ధం పాకిస్తాన్ ఛానల్ ఇండియాకు చెందిన 2 రాఫెల్ జెట్స్ ని కూల్చేశామని చెప్పింది. కానీ ఇండియా జెట్స్ కి ఏమీ కాలేదు. ఇక పాకిస్తాన్ చెప్పిన 5వ అబద్ధం ఏంటంటే ఇండియన్ విమానం కూలిపోయిందని చూపించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేసింది. ఇక 6వ అబద్ధం ఏడుస్తున్న పిల్లలు, ధ్వంసమైన మసీదుల ఫోటోలను పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఇమేజెస్ గాజా, సిరియా, ఎమిన్వికి సంబంధించినవి. అయితే ఇక పాకిస్తాన్ చెప్పిన 7వ అబద్ధం ఏంటంటే ఇండియా డ్రోన్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిందని. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ని ఇండియన్ డ్రోన్ ని ఎందుకు కూల్చలేదని అడిగారు. ఇండియన్ డ్రోన్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ లొకేషన్స్ తెలుసుకోవడానికి వచ్చాయని, పాక్ ఆర్మీ తమ లొకేషన్ లో బయట పెట్టడం ఇష్టం లేక కూల్చలేదని ఆసిఫ్ చెప్పారు. ఇక పాకిస్తాన్ చెప్పిన 8వ అబద్ధం బటిండా అక్టూర్లో 2 మింగ్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ వీడియోని షేర్ చేసింది. రివర్స్ ఇమేజ్ స్కెచ్ లో ఆ వీడియో 21 మే 2021 నాటిది అని తేలింది. ఇక పంజాబ్ లోని మెగాలో మింగ్ 21 క్లాష్ అయ్యి పైలట్ చనిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో అయితే అది. ఇక పాకిస్తాన్ చెప్పిన 9వ అబద్ధం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మిసైల్స్ దాడి చేసి ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. నిజానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదానికి సంబంధించింది. PIB ఫ్యాక్ట్ చెక్ లో పాకిస్తాన్ బూటకం మొత్తం కూడా బట్టబయలైంది. ఇక పాకిస్తాన్ చెప్పిన 10వ అబద్ధం ఉదంపూర్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ లోని AIK న్యూస్ పాత వీడియోని చూపించింది. PIB ఫ్యాక్ట్ చెక్ లో ఆ వీడియో కూడా ఫేక్ అని తేలిపోయింది. రాజస్థాన్ లోని హనుమాన్గఢ్ లో మే 8, 2025న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన వీడియో అది. ఇక పాకిస్తాన్ చెప్పిన 11వ అబద్ధం ఇండియన్ B గ్రేడ్ హెడ్ క్వార్టర్ ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియా చెప్పింది. పాకిస్తాన్ ఇంటర్నెట్ యూజర్లు షేర్ చేసిన వీడియో ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ లో కూడా తేలిపోయింది. ఇక పాకిస్తాన్ చెప్పిన 12వ అబద్ధం ఇండియా S-400 బ్రహ్మోస్ మిసైల్ బేస్లను JF-17 ఫైటర్ జెట్ లో ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది పూర్తిగా అబద్ధం. ఇక 13వ అబద్ధం ఇండియా ఎయిర్ ఫీల్డ్స్ సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, బటిండా, నలియా, బుజ్లపై దాడి చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది కూడా పచ్చి అబద్ధం. ఇక 14వ అబద్ధం ఇండియా మసీదులను ధ్వంసం చేసిందని పాకిస్తాన్ చెప్పింది. కానీ ఇండియా ఏ మతపరమైన స్థలాల్ని కూడా ధ్వంసం చేయలేదు. ఇండియా సెక్యులర్ దేశం. ఇండియన్ ఆర్మీ ఆ విలువలకు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. ఈ విధంగా పాకిస్తాన్ 14 అబద్ధాలను చెప్పింది.